వెల్కమ్ టు ధర్మా ఫౌండేషన్. మనము ఈ వీడియోలో ఇవాళ హిందూ పేపర్ అనాలిసిస్ చూద్దాము. ఫస్ట్ పేపర్లో వచ్చేసి అన్ని యాడ్స్ ఉన్నాయి. స్టార్టింగ్ పేజెస్. నేను ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇలా అండర్లైన్ చేయడం జరిగింది, రెడ్ మార్క్ చేయడం జరిగింది. మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే మీరు వీడియో పాజ్ చేసుకుని మీరు వాటిని నోట్ చేసుకోవచ్చు. ఇట్ విల్ హెల్ప్ఫుల్ టు యూ ఇన్ యువర్ ప్రిపరేషన్. మనకు ఫస్ట్ పేజ్లో ప్రెసిడెన్షియల్ పోల్ పాసెస్ ఆఫ్ పీస్ఫుల్లీ ఇన్ శ్రీలంక అని ఉంది. సో ఇక్కడ ఏంటంటే రిజల్ట్స్ లైక్లీ టు బి అవుట్ టుడే అంట. సో శ్రీలంకలో మనకు తెలిసింది ఏంటంటే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది. సో ఈ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ప్రజలు కలిసి అందరూ కలిసి ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. అతను ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్ ఆఫ్ ది గవర్నమెంట్కి హెడ్గా ఉంటారు. సో దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్ ఉంటాయి కదా గవర్నమెంట్లో. ఎగ్జిక్యూటివ్, తర్వాత జ్యుడిషియరీ, తర్వాత లెజిస్లేటివ్. ఇప్పుడు సోషల్గా కొత్తగా ఒకటి ఏమొచ్చిందంటే మీడియా కూడా ఒక పార్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్ అవ్వబోతుంది. సో ఇక్కడ నెక్స్ట్ మనకి మోడీ మీట్స్ బైడెన్ ప్రియార్ టు క్వాడ్ సమిట్ అని చెప్పేసి ఇక్కడ మనకి మోడీ గారు బైడెన్ కలిశారు. బైడెన్ ఎవరు ప్రెసిడెంట్? యుఎస్ ప్రెసిడెంట్ కదా. సో ఇక్కడ కూడా ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది యుఎస్ఏలో కూడా. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో సో ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు వాళ్ళు. మన దగ్గర ఏముంటుంది? పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అంటే మనం అందరం కలిసి ఎమ్మెల్యేలు ఎన్నుకుంటాము. ఎమ్మెల్యే అందరం కలిసి ఒక రిప్రజెంటేటివ్, ఒక ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకుంటారు. సో ఆ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్కి హెడ్గా ఉంటారు. సో ఇది డిఫరెన్స్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి. సో కొన్ని కంట్రీస్ ఉంటాయి ఏమి పార్లమెంటరీ, తర్వాత కొన్ని డిక్టేటర్షిప్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటాయి. డిక్టేటర్షిప్ అంటే రాజులు ఉంటారు. సో ఇప్పుడు నార్త్ కొరియా, సో అక్కడ కింజామ్ నియంత కదా అతని పాలన ఉంటుంది. సో అలా మనం కంట్రీస్ని ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంటో మనం ఒక దగ్గర నోట్ చేసుకుంటే ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్స్ట్ పేజ్లో పేజ్ నెంబర్ 2లో మూసీ రివైవల్ ఓవర్ 10,000 స్ట్రక్చర్స్ ఎన్యూమరేటెడ్ ఆన్ రివర్ బెడ్ బఫర్ జోన్. సో ఏమంటున్నారు ఇక్కడ? 10,000 స్ట్రక్చర్స్ ఆర్ ఎన్యూమరేటెడ్ ఆన్ రివర్ బెడ్ అంటున్నారు మూసీ రివైవల్లో. సో ఇక్కడ ఒక సర్వే చేశారు. ఇందులో ఈ సర్వే ఏమంటారంటే ఈ మూసీ రివర్ వెనకాల మనకి ఆల్మోస్ట్ 10,000 ఫ్యామిలీస్ ఉన్నాయి. సో వాటిని ఇంకా బిల్డింగ్స్ చాలా ఉన్నాయి. సో మనకి మొత్తం ఈ ఆర్టికల్ మొత్తం సమ్మరీ మొత్తం ఏంటంటే మూసీ రివర్ పక్కన చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఒకవేళ ఈ మూసీ ప్రక్షాళన చేయాలంటే ఏం చేయాలి? ఈ బిల్డింగ్స్ అన్నింటిని తొలగించాలి కదా, పక్కన జరపాలి. సో ఇది చాలా ప్రాబ్లంగా అవుతుంది కదా. సో వాళ్ళు రీహాబిలిటేషన్ చేయాలి అంటే వాళ్ళకంటే వేరే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి. సో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవన్నీ కేటాయించాలి. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో ఇప్పుడు ఏదైనా మనకి ఏమైనా ఎగ్జామ్స్ మెయిన్స్లో అడగచ్చు, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద అప్లికేషన్ ఆఫ్ మూసీ రివర్ రివైవల్ అని చెప్పేసి. సో అప్పుడు మనం ఈ పాయింట్స్ యాడ్ చేస్తే మనకి ఎగ్జామ్ క్వశ్చన్కి ఎక్స్ట్రా ఎడిషన్గా ఉంటాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసి పిట్స్ ఫర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ టు బీ కంపల్సరీ ఇన్ సిటీ అని చెప్పేసి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎవరు? ద హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవేజ్ బోర్డ్ విల్ స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంట్ ద రూల్ టు బిల్డ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఇన్ ఆల్ హౌసెస్ విత్ అన్ ఏరియా 300 square meters అండ్ అబోవ్. సో ఈ 300 square meters అండ్ అబోవ్ ఉన్న రెసిడెన్షియల్ ఏరియా అన్నిటికీ ఏముండాలంటే వీటిని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కంపల్సరీ ఉండాలని చెప్పేసి ఎవరు? హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై వాళ్ళు చెప్తున్నారు. సో దీనికోసం ఏంటంటే స్పెషల్ డ్రైవ్ ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఈ ప్రోగ్రామ్ని తీసుకొస్తారంట. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత. సో ఈ ప్రోగ్రాము దీనికి సంబంధించింది అడగచ్చు. సో ఇది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రోగ్రాము. ఎక్కడ ఇది ఏరియా వచ్చేసి 300 square meters అండ్ అబోవ్ ఉన్న వాటికి అప్లికేబుల్ అవుతాయి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ టేకెన్ ఫ్రమ్ 46-year-old బ్రెయిన్ డెడ్ మ్యాన్ మార్క్స్ రేర్ మైల్ స్టోన్ ఇన్ ఆర్గాన్ డొనేషన్ ఇన్ తెలంగాణ. సో ఇందులో ఏమంటున్నారంటే 46 years ఒక ఏజ్డ్ బ్రెయిన్ డెడ్ మ్యాన్ స్కిన్ అతను ఆర్గాన్ డొనేషన్కి యూజ్ అయిందంట తెలంగాణలో. సో ఏంటంటే ఇక్కడ ఏం చెప్పారు వీళ్ళు? స్కిన్ ఫ్రమ్ ఏ బ్రెయిన్ డెడ్ డోనార్ ఈజ్ హార్వెస్టెడ్ ఫ్రమ్ ది లోయర్ లిమ్స్ అండ్ లోయర్ లిమ్స్ నుంచి బ్యాక్ నుంచి హార్వెస్ట్ చేస్తారంట ఈ స్కిన్ని. ఇన్ కేసెస్ ఆఫ్ కార్డియాక్ డెత్ స్కిన్ కెన్ స్టిల్ బీ హార్వెస్టెడ్ బట్ ఇట్ మస్ట్ బి డన్ విత్ ఇన్ 10 hours ఆఫ్ డెత్. 10 hours ఆఫ్ డెత్ లోపలే మనం ఆ స్కిన్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎవరు? కార్డియాక్ అరెస్ట్ అయి చనిపోయిన వాళ్ళ దగ్గర.
అయితే ఆఫ్టర్ బీయింగ్ హార్వెస్టెడ్ ద స్కిన్ అండర్గోస్ ఏ ప్రాసెస్ టు బీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ఎ మెష్ విచ్ కెన్ దెన్ బీ యూజ్ టు ట్రీట్ ఇండివిజువల్స్ విత్ బర్న్ ఇంజురీస్. సో ఈ బర్న్ ఇంజురీస్ అయిన వాళ్ళకి వీటిలోనే ఈ మెష్లా కన్వర్ట్ చేసి ఈ స్కిన్ హార్వెస్ట్ చేసిన స్కిన్ని మెష్లా కన్వర్ట్ చేసి ఏం చేస్తారు వీళ్ళు, ఇంజురీస్ అయిన వాళ్ళని, బర్నింగ్ ఇంజురీస్ అయిన వాళ్ళకి, లేకపోతే యాక్సిడెంటల్లో స్కిన్ పోతే వాళ్ళకి ఇది యూజ్ చేస్తారు. ద స్కిన్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ద బ్యాంక్ ఫర్ 4 to 5 years. ఈ స్కిన్ని 4 to 5 years దాకా స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది సైన్స్ పరంగా ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను మార్చేయడం జరిగింది. నెక్స్ట్లో 4th పేజ్లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమున్నాయి, మనకి ఎగ్జామ్ పరంగా ఏమేమి ఇంపార్టెంటో అవి నేను ఇక్కడ అండర్లైన్ చేయడం జరిగింది. మిగతాయి మనకి న్యూస్ పేపర్లో అంటే రెగ్యులర్గా ఫాలో అవుతూనే ఉంటాం మనం. తర్వాత ఏదైనా రీల్స్ పరంగా, తర్వాత న్యూస్ ఛానళ్ళలో అలా వింటూనే ఉంటాం. సో అందుకే నేను అంత ఇంపార్టెంట్గా నేను మార్క్ చేయడం లేదు. నెక్స్ట్ 4th పేజ్లో వచ్చేసి ఎల్లంపల్లి వాటర్ యూజ్డ్ ఫర్ రిజర్వాయర్స్ అని చెప్పేసి తెలంగాణ జాగ్రఫీకి సంబంధించిన టాపిక్ ఇది. సో ఇందులో ఎల్లంపల్లి వాటర్ అంటే ఎక్కడ, ఇది మంచిర్యాలలో డ్యామ్ కట్టారు. ఇది ఏంటంటే గోదావరి నదిపై ఉంటుంది. సో దీని నుంచి ఏంటంటే ఇక్కడ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండ్ సెట్ దట్ ద రీసెంట్ హిల్లింగ్ ఆఫ్ రిజర్వాయర్స్ లైక్ ది ఏంటంటే ఇవి మిడ్ మానేరు డ్యాము, తర్వాత లోవర్ మానేరు డ్యాము. ఈ రెండు డ్యాములు ఎక్కడున్నాయి, ఇవి ఇక్కడ సిద్దిపేట డిస్టిక్లో ఉంటుంది కదా. సో ఇవన్నీ దీని మీద నిర్మించారు, ఇవి గోదావరి నది మీదనే. సో ఇది మనకి జాగ్రఫికల్ పరంగా అవి ఎక్కడే ఉన్నాయి. సో తర్వాత వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటుందని ఇంపార్టెంట్ మార్క్స్ చేయడం జరిగింది. ఎల్లంపల్లి డ్యాము, ఇంకేమున్నాయి, రంగనాయక్ సాగర్, తర్వాత మల్లన్న సాగరు, ఇవన్నీ సోర్స్డ్ ఫ్రమ్ ది ఎక్కడి నుంచి ఉంటేవి శ్రీపాద ఎల్లంపల్లి డ్యామ్. ఇవన్నీ ఎల్లంపల్లి డ్యామ్ నుంచే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సీఎం ఫాసిస్ట్ ఫోర్సెస్ ఆన్ ది రైజ్, కంట్రీ విల్ మిస్ ఏచూరి అని చెప్పేసి. ఏచూరి ఎవరితను, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ లీడర్ ఇతను. నెక్స్ట్ వచ్చేసి పేజ్ నెంబర్ 6. పేజ్ నెంబర్ 6లో ఏమున్నాయి, ఇంపార్టెంట్ పాయింట్ నేను అండర్లైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇది అబ్జర్వేషన్స్ కోటెడ్ అవుట్ ఆఫ్ కంటెంట్ హైకోర్టు జడ్జ్. ఏంది హైకోర్టు జడ్జిలు ఏమంటున్నారు, ఏ ఫైవ్ జడ్జ్ బెంచ్ హియర్డ్ బై చీఫ్ జస్టిస్ ఇన్ ఇండియా డివై చంద్రచూడ్ హ్యాడ్ ఆన్ September 20 suo took cognizance of 2 video clips that went viral on social media about recent controversial observations made by Justice Srishananda, and the bench had sought a report from the Registrar General of Karnataka High Court అని ఉంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సుప్రీంకోర్టు వచ్చేసి సుమోటో దే కెన్ టేక్ కేసెస్ అని చెప్పేసి. సో ఇక్కడ సుప్రీంకోర్టు పవర్స్ ఏంటిది అది మెన్షన్ చేయడం కోసం అని చెప్పేసి ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ వైట్ హౌస్ అఫీషియల్స్ మీట్ సిక్ యాక్టివిస్ట్స్ బిఫోర్ మోడీస్ యుఎస్ విజిట్ అని ఉంది. సో ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే సిక్ యాక్టివిస్ట్, తర్వాత ఎక్స్టర్నల్ వార్ ఉంటుంది కదా, ఈ ఎక్స్టర్నల్ వార్ తర్వాత ఇంటర్నల్ అగ్రెషన్. సో ఏ రకంగా మనకి ఎక్స్టర్నల్ వార్ రావచ్చు అంటే ఎవరెవరు ఉన్నారు, ఈ సిక్ యాక్టివిస్ట్స్ ఉన్నారు, తర్వాత ఆల్-ఖైదా ఉంది. సో వీళ్ళ గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఇంపార్టెంట్ అని మెన్షన్ చేశాను. నెక్స్ట్ ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ టు బి నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ చీఫ్. సో ఇది కొంచెం కరెంట్ అఫైర్స్ సంబంధించిన టాపిక్ అని చెప్పేసి ఇది మెన్షన్ చేయడం జరిగింది. ఎవరితను, అమర్ప్రీత్ సింగ్ టు బి నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ చీఫ్. నెక్స్ట్ ఇక్కడ ఢిల్లీ సీఎం ఇప్పుడు కొత్తగా వచ్చారు కదా, ఈమె ఎవరు, అతిషి. సో ఈమెను ఎవరు నిర్మిస్తారు, లెఫ్టినెంట్ గవర్నరు. అదే మన రాష్ట్రాల్లో అయితే ముఖ్యమంత్రులను ఎవరు నిర్మిస్తారు, గవర్నర్ కదా. ఇప్పుడు అదే ప్రైమ్ మినిస్టర్ అయితే ప్రెసిడెంట్ నియమిస్తారు కదా. సో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈమె టర్మ్ వచ్చేసి 4 months. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళకి రీఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో కేజ్రీవాల్ ఏమంటున్నారంటే నేను తప్పు చేయకపోతే మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేసి
నెక్స్ట్ టైం నేను మళ్ళీ వస్తా అని చెప్పేసి రిజైన్ చేయడం జరిగింది. ఆ తర్వాత పేజ్ నెంబర్ 8లో ఇక్కడ మనకి ఎవరు హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ర్యాలీ నిర్వహిస్తున్నారు. అక్కడ ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా. అందులో ఏంటంటే కొన్ని జాగ్రఫికల్ టర్మ్స్ ఉన్నాయి. అందుకే అది పీర్ పంజల్ రేంజ్ ఎక్కడ ఉంది, అది జమ్మూ కాశ్మీర్ జమ్మూ డివిజన్లో ఉంది. తర్వాత కొన్ని ఇది జాగ్రఫికల్ పరంగా ఇంపార్టెంట్ అని ఇది మార్క్ చేయడం జరిగింది. నెక్స్ట్, సో దోస్ ఇన్ పవర్ షుడ్ టోలరేట్ క్రిటిసిజం అని చెప్పేసి గడ్కరీ గారు అంటున్నారు. సో ఇదేంటంటే ఎథిక్స్లో తర్వాత GS2లో గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్కి సంబంధించిన మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో వాటిల్లో మెయిన్స్లో ఈ క్వశ్చన్ మన ఈ పాయింట్స్ రాస్తే కొంచెం చాలా అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పేసి నేను ఈ మార్క్స్ చేశాను. ఏంటంటే ఇండియా ఈజ్ కాల్డ్ ద మదర్ ఆఫ్ డెమోక్రసీ విచ్ స్టాండ్స్ ఆన్ ది 4 pillars ఆఫ్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జుడిషియరీ అండ్ మీడియా. Our constitution has specific rights and responsibilities for all the 4 pillars, which includes freedom to express and opine. సో ఇది అంటున్నారు. తర్వాత ఇన్ డెమోక్రసీ ద గవర్నమెంట్ మస్ట్ బి ఓపెన్ టు క్రిటిసిజం. సో గవర్నమెంట్ అనేది క్రిటిసిజంకి ఓపెన్గా ఉండాలి. అలా కాకుండా సో రెగ్యులేట్ చేస్తూ ఉంటే సో వాయిస్ ఆఫ్ పీపుల్ అనేది తగ్గిపోతుంది కదా. సో అండ్ హ్యావింగ్ ఏ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఈజ్ నాట్ ద ఇష్యూ రైట్ నౌ ఇన్ అవర్ కంట్రీ. ద కోర్ ఇష్యూ ఈజ్ లూజింగ్ అవర్ ఎగ్జిస్టెన్స్ అండ్ నాట్ హ్యావింగ్ అన్ ఒపీనియన్ అంటున్నారు. సో వీ షుడ్ హ్యావ్ ఒపీనియన్ అండ్ సో లూజింగ్ అవర్ ఎగ్జిస్టెన్స్ అండ్ నాట్ హ్యావింగ్ అన్ ఒపీనియన్. సో దిస్ ఈజ్ ద కోర్ ఇష్యూ ఇన్ అవర్ కంట్రీ అని చెప్పేసి అంటున్నారు. ఆ తర్వాత ఏ పర్సన్స్ ఐడెంటిటీ డస్ నాట్ డిపెండ్ ఆన్ ది క్యాస్ట్ దే కమ్ ఫ్రమ్, రిలీజియన్ దే బిలీవ్ ఇన్, జెండర్ దే చూస్ ఆర్ లాంగ్వేజ్ దే స్పీక్. So the core value and fundamental spirit of all religious teachings that is said in the Bhagavad Gita, Quran and Bible are the same. A nation cannot be built on the differences and issues such as casteism and untouchability. So in a democracy, people have freedom of religion. It is an individual's choice what they believe in, which God they pray and how they offer their prayer. So the biggest example of secularism is our Chhatrapati Shivaji Maharaj, who never destroyed any places of worship of other religion. So we must take the part of special harmony to be able to the Vishwaguru, so who is the global teacher. సో అలా రిలీజియన్ గురించి ఇతను కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు. సో ఇవి మెయిన్స్లో ఎక్కడైనా రిలవెంట్గా అనిపిస్తే ఇవి అక్కడ యూజ్ చేయొచ్చు ఇవి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 9లో టైఫాయిడ్, నిమోనియా, యూటీఐస్ షో రెసిస్టెన్స్ టు సర్టెన్ యాంటీబయాటిక్స్ అంటున్నారు. సో ఈ డిసీజెస్ కొన్ని యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్స్ ఉంటాయంట. యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సో ఇది ఏమంటున్నారు, ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ సర్వైలెన్స్ నెట్వర్క్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ పబ్లిష్ చేశారు. ఎవరు, ICMR వాళ్ళు. సో వాళ్ళు చెప్పుకొస్తున్నారు హెల్త్కి సంబంధించిన టాపిక్ ఇది. తర్వాత ఎట్ యునైటెడ్ నేషన్స్ సమ్మిట్ ఇండియా కాల్స్ ఫర్ షిఫ్ట్స్ టు సస్టైనబుల్ లివింగ్ అని చెప్పేసి రీసెంట్ ఇప్పుడు జరుగుతుంది కదా యునైటెడ్ నేషన్స్ సమ్మిట్, ఇక్కడ న్యూయార్క్లో జరుగుతుంది కదా. సో అడాప్టింగ్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ కుడ్ tackle many challenges posed by climate change and global success is more likely with affordable solutions. So India said at United Nations Summit of the Future in New York. సో న్యూయార్క్లో జరుగుతున్న సమ్మిట్లో ఇండియా ఏమంటున్నారు, షిఫ్ట్ టు సస్టైనబుల్ లివింగ్ అని చెప్పేసి అంటున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ 10th పేజ్లో ఏమంటే ర్యాన్సమ్వేర్ థ్రెట్స్ మౌంటింగ్ ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి ఒక సర్వే చెప్తున్నారు. సో ర్యాన్సమ్వేర్ అంటే ఇది వైరస్ ఇది. సో ఇది ఎక్కువ ఐటీ ఇండస్ట్రీ వాళ్ళకి ఎక్కువ అటాక్ చేస్తూ ఉంటుంది, వాళ్ళకి సిస్టమ్స్ని అటాక్ చేస్తూ ఉంటాయి. సో అందుకే ఇది సైన్స్ అండ్ టెక్నాలజికల్ పరంగా ఇది ఇంపార్టెంట్. అందుకే ఏంటంటే ఇది ద వైట్ పేపర్ విచ్ వాజ్ డెవలప్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ గైడ్లైన్స్ ఫ్రమ్ ది ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ప్రొవైడ్స్ అన్ అనాలిసిస్ ఆఫ్ ది కరెంట్ ర్యాన్సమ్వేర్ ల్యాండ్స్కేప్. సో సెట్ ఇన్ అంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సో హ్యాడ్ రిపోర్టెడ్ ఏ 53% ఇంక్రీజ్ ఇన్ ransomware incidents in 2022 that particularly affected IT services, finance, manufacturing and critical infrastructure, disrupting essential services.
సో ర్యాన్సమ్ వేర్ గురించి అడిగితే మనం ఈ పాయింట్స్ రాయొచ్చు ఇవి. తర్వాత ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఫర్ ఇండియాస్ ప్లాంటేషన్ సెక్టార్ ఈజ్ హై అంట. ప్లాంటేషన్ సెక్టార్ అంటే టీ, కాఫీ ఇవి ఉంటాయి కదా, సో ఇవి హై అని అంటున్నారు. ఎంత టీ ఎక్స్పోర్ట్ లాస్ట్ ఫిజికల్ ఇయర్ వాజ్ 260 million kg అండ్ కాఫీ ఎక్స్పోర్ట్స్ వర్ వర్త్ $1.29 billion. నెక్స్ట్ వివాద్ సే విశ్వాస్ 2.0 లోవర్ సెటిల్మెంట్ ఫర్ దోస్ ఫిల్లింగ్ బై December 31 అని చెప్పేసి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారు. ఏంటంటే ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆన్ సండే సెడ్ ఇట్ హ్యాస్ నోటిఫైడ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ స్కీమ్ వివాద్ సే విశ్వాస్ 2.0 that provides for lesser settlement amounts for taxpayers who filed declaration on or before December 31st. So compared with those who filed thereafter అని చెప్పేసి ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేశారు. నెక్స్ట్ హార్టికల్చర్ అవుట్పుట్ ఫెల్ ఏ ట్యాడ్, ఫ్రూట్స్ రోజ్ ఇన్ 2023-24 అని చెప్పేసి హార్టికల్చర్ సంబంధించి, ఫ్రూట్స్కి సంబంధించి, తర్వాత వెజిటేబుల్స్ సంబంధించి అవుట్పుట్ డేటాని అనౌన్స్ చేశారు. సో ఇదేంటంటే ఫ్రూట్ ప్రొడక్షన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి హ్యావ్ రీజన్ 2.29% టు 112.73 million అంట. తర్వాత బిగ్గర్ అవుట్పుట్, ఎందుకంటే అవి బిగ్గర్ అవుట్పుట్ ఆఫ్ మ్యాంగో, బనానాస్, తర్వాత లైమ్, లెమన్, గ్రేప్స్ అండ్ కస్టర్డ్ యాపిల్. నెక్స్ట్ వెజిటేబుల్ అవుట్పుట్స్ వాజ్ పుట్ ఎట్ 205.8 million tons విత్ ఇంక్రీజ్ ఇన్ టొమాటోస్, క్యాబేజ్ అండ్ క్యాలీఫ్లవర్. సో కానీ ఏంటంటే ఇక్కడ పొటాటోస్ అండ్ ఆనియన్స్ ఆర్ డిక్రీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ హార్టికల్చర్ అవుట్పుట్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు హ్యావ్ ఫాలెన్ మార్జినల్లీ బై 0.65% టు 253.19 million ton ఇన్ 2023-24 అని చెప్పేసి ఇక్కడ డేటా మెన్షన్ చేశారు వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి 11th పేజ్లో ఏంటంటే రగ్గడ్ ఫాల్క్లాండ్స్ ల్యాండ్స్కేప్ వాజ్ వన్స్ ఏ లష్ రెయిన్ ఫారెస్ట్ అంట. సో ఈ ఫాల్క్లాండ్ ఇదంటే జాగ్రఫీకి సంబంధించింది, ఇంటర్నేషనల్ జాగ్రఫీ. సో ఏంటంటే ఫాల్క్లాండ్ ఎక్కడ ఉంది, మన మ్యాప్లో ఒకసారి చూసుకుంటే జాగ్రఫీ పరంగా క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం అటెంప్ట్ ఇవ్వచ్చు. ఏంటంటే ఫాల్క్లాండ్ ఐలాండ్ వాజ్ హోమ్ టు ఏ లష్ డైవర్స్ రెయిన్ ఫారెస్ట్ అప్ టు 30 million years ago. నెక్స్ట్ ఏంటిది సౌత్ అట్లాంటిక్ ఆర్కిపులాగో. సో ఇది కూడా ఎక్కడ ఉంది, సో జాగ్రఫికల్ పరంగా కొంచెం ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ కమర్షియలైజేషన్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కెన్ బి ఏ రిసీవ్ ఫర్ డిజాస్టర్ అంట. సో ఇక్కడ ఒక ఆర్టికల్ ఇచ్చారు ఏంటంటే ఇవి. సో డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ విల్ బీ అటాచ్డ్ విత్ ద ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఇన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్ అని చెప్పేసి ఎవరు యూనియన్ సెక్రటరీ ఆఫ్ ది హెల్త్ మినిస్టర్ అనౌన్స్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కామెంట్స్ ఉన్నాయి ఇందులో ఈ ఆర్టికల్లో. ఏంటంటే ఇది వాట్ ఛాలెంజెస్ కెన్ అరైజ్ వెన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఆర్ అటాచ్డ్ టు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఇన్ పీపీపీ మోడ్ అంట. అప్పుడు సో దిస్ హైబ్రిడ్ మోడల్ ఈజ్ అన్వర్కబుల్ యాజ్ కెన్ బి సీన్ ఇన్ చిత్తూరు ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఒక కేస్ స్టడీ తీసుకుంటున్నారు. అక్కడ ఏమైందంట, ద ప్రైవేట్ పార్టీ వాజ్ అలౌడ్ టు ఎస్టాబ్లిష్ ఏ మెడికల్ కాలేజ్ బై అటాచింగ్ ద 200-bed district hospital. The private party has its own staff and uses the hospital for its own requirements, while the hospital is run by the government staff, creating dual control, confusion and much bitterness. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి కేస్ స్టడీ ఒకటి చెప్తున్నారు. ఆ తర్వాత ఇది యుఎస్ మోడల్ ఏంటంట, యుఎస్ మోడల్ ఆఫ్ మేనేజ్డ్ కేర్ ఈజ్ బేస్డ్ ఆన్ అన్ ఇన్సూరెన్స్ మోడల్ వేర్ a person becomes a member of the network based on his ability to pay the premium. So such systems are seen to have a selection bias, deny critical and timely care, create several such barriers and they exacerbate inequality అని చెప్పేసి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు మన హెల్త్ సిస్టమ్కి, తర్వాత యూఎస్ హెల్త్ సిస్టమ్ కంపేర్ చేసి. తర్వాత ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎనీ స్పెషల్ సెక్యూరిటీ విల్ ప్రైవేటైజేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ఇన్ ఇండియా ఈజ్ రిసీవ్ ఫర్ డిజాస్టర్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇండియాస్ హెల్త్ సిస్టమ్ ఈజ్ ద మోస్ట్ privatized but it is unregulated and makes access to good quality care a privilege అని చెప్పేసి ఇలా మన ఫైనల్లో మెన్షన్ చేయొచ్చు. హెల్త్ సిస్టమ్ సంబంధించిన మన మెయిన్స్లో క్వశ్చన్ అడిగితే ఈ పాయింట్స్ వీ కెన్ అటాచ్ దేర్. ఆ తర్వాత ఆర్ యాంటీబయాటిక్స్ రెస్పాన్సిబుల్ ఫర్ బోవెల్ డిసీజ్ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ యాంటీబయాటిక్స్ ఏంటంటే కొన్ని యాంటీబయాటిక్స్ పేరు ఇచ్చారు. ఏంటవి యాంపిసిలిన్, తర్వాత మెట్రోనిడజోల్, ఆ తర్వాత నియోమైసిన్, ఆ తర్వాత వ్యాంకోమైసిన్. సో ఇవి వ్యాక్సిన్స్ కొన్ని పేర్లు ఇవి. సో ఇప్పుడు నన్ను అడుగుతారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది
ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్పేసి ఇది కూడా సెల్లో ఉంటుంది ఇది. సో దాని గురించి కూడా ఎప్పుడైనా అడగొచ్చు. కొన్ని ఎగ్జామ్స్, కొన్ని స్టేట్ ఎగ్జామ్స్లో అడుగుతారు ఇవి. తర్వాత వై వాజ్ హెజ్బొల్లా అటాక్డ్ త్రూ పే పేజర్స్ అని చెప్పేసి అంటున్నారు. పేజర్స్ అంటే ఈ వాకీ టైప్స్ ఇవి. తర్వాత ఇది రీసెంట్గా నడుస్తుంది కదా, ఇజ్రాయెల్కి లెబనాన్కి మధ్య గాజా స్ట్రిప్కి సంబంధించిన ఈ వార్ జరుగుతుంది కదా, ఇంటర్నేషనల్ అగ్రెషన్ అంటే ఇంటర్నేషనల్ అఫేర్స్లో వస్తాయి ఇవి. సో ఏంటంటే ఇది వాట్ ఆర్ పెగాసస్ అండ్ హౌ డూ దే వర్క్ అంట. పెగాస్ ఆఫెన్ కాల్డ్ బీపర్స్ అని అనొచ్చు వీటిని. సో దీస్ ఆర్ కమ్యూనికేషన్ డివైజెస్ దట్ ఎమర్జ్డ్ ఇన్ ద మిడ్ 20th century. ఇదేంటివి పామ్ సైజ్ డివైజెస్ అలా ఉంటాయి ఇవి. పెగర్స్ ఆపరేట్ యూజింగ్ రేడియో సిగ్నల్స్ విచ్ ఆర్ ట్రాన్స్మిటెడ్ బై టవర్స్ అండ్ రిసీవ్డ్ బై ది డివైస్. నెక్స్ట్, పెగర్స్ రిలే ఆన్ ఏ నెట్వర్క్ ఆఫ్ రేడియో టవర్స్ దట్ బ్రాడ్కాస్ట్ సిగ్నల్స్ ఓవర్ ఎ వైడ్ ఏరియా. In many cases, they are most reliable than mobile phones in certain conditions because their communication system operates over simple, robust radio waves, often penetrating areas where cell coverage might be weak. అలాంటి వాటి దగ్గర వీటిని యూజ్ చేస్తారు. నెక్స్ట్, ఇదంతా మొత్తం ప్యాగర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంటే మనకు బేసిక్ ఏంటవి రేడియో కమ్యూనికేషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇవేంటిది కవరేజ్ ఎక్కువ వీక్ ఉన్నప్పుడు యూజ్ చేస్తారు ఇవి. ఇవి తర్వాత కమ్యూనికేషన్ డివైజెస్ అంటారు. ఇవి 20th centuryలో ఎమర్జ్ అయినాయి. సో రీసెంట్గా ఇప్పుడు ఏదైతే ఇజ్రాయిల్ తర్వాత ఈ హెజ్బుల్లా వార్లో దీన్ని యూజ్ చేశారు అని చెప్పేసి మనం మెన్షన్ చేయొచ్చు మెయిన్స్లో. తర్వాత సో వాట్ ఈస్ ద నిపా ప్రోటోకాల్ అని చెప్పి కేరళ అని చెప్పేసి హెడ్డింగ్ ఉంది. సో నిపా వైరస్ ఇప్పుడు కేరళలో రీసెంట్గా ట్రెండింగ్లో ఉంది కదా. సో ఇది ఏంటంటే ఇది వే డిడ్ నిపా వైరస్ కేమ్ ఫ్రమ్. సో బ్యాట్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి ద క్యారియర్స్ ఆఫ్ ది నిపా వైరస్. సో ద ప్రైమరీ పాత్వే ఆఫ్ transmission from bats to people or through contamination of fruits eaten by bats with subsequent consumption by humans. సో ఈ బేసిక్గా బ్యాట్స్ ఆర్ ది ప్రైమరీ రీజన్స్ అంటున్నారు. సో మనుషులకు ఎలా వ్యాపిస్తుందంటే ఏదైనా ఫ్రూట్స్ కానీ తర్వాత ఏమైనా వెజిటేబుల్స్ కానీ ఆ బ్యాట్స్ తినడం వల్ల పీపుల్కి స్ప్రెడ్ అవుతుందంట. సో ద వైరస్ కెన్ ఆల్సో బీ ట్రాన్స్మిటెడ్ త్రూ కంటామినేటెడ్ ఫుడ్ ఆర్ డైరెక్ట్లీ ఫ్రమ్ హ్యూమన్ టు హ్యూమన్ త్రూ క్లోజ్ కాంటాక్ట్ విత్ పీపుల్ సెక్రేషన్ అండ్ ఎక్స్క్రిషన్. So healthcare workers, friends and family members of an infected persons are at high risk of contracting the virus. సో ఏంటంటే ఇది మన హ్యూమన్ టు హ్యూమన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కరోనా లాగా. సో ఎక్కువగా హెల్త్ కేర్ వర్కర్స్కి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తొందరగా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో సో దీస్ ఆర్ ది సిమ్టమ్స్, దీస్ ఆర్ ది అంటే నిఫా వైరస్ ఇలా ఈ రకంగా వ్యాప్తి చెందొచ్చు. సో సిమ్టమ్స్ మనం ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో చూసాము. అది మీకు మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూస్తే కరెంట్ అఫైర్స్ మీకు నిఫా వైరస్ సిమ్టమ్స్ మీకు ఐడియా వచ్చేస్తుంది. నేను ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఎక్కడ అంటే మెయిన్స్లో అప్లై చేయడానికి ఇంపార్టెంట్ పాయింట్స్, తర్వాత ప్రిలిమ్స్లో కరెంట్ టాపిక్స్ నుంచి, తర్వాత జాగ్రఫికల్ పరంగా, హిస్టరీ పరంగా, పాలిటీ పరంగా, ఎకానమీ పరంగా ఏదైతే మనకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయో నేను అవే పాయింట్స్ని నేను ఇక్కడ అండర్లైన్ చేశాను. సో అందుకే మోస్ట్లీ సో దిస్ వీడియో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 13th పేజ్లో వచ్చేసి సో ఫ్రమ్ ది బ్యాక్ రూమ్ టు ద టాప్ అని చెప్పేసి సేమ్ ఢిల్లీ సీఎం ఆమె గురించి కొంచెం ఆర్టికల్ ఇచ్చారు. తర్వాత దెర్ ఈజ్ నాట్ ఏ క్రౌడ్ అంటే ఇది అంత ఇంపార్టెంట్ అనిపించలేదు నాకు. నెక్స్ట్ ద రష్యన్స్ ఆర్ కమింగ్ అని చెప్పేసి ఇక్కడ రష్యా ఉక్రెయిన్ బార్డర్కి మ్యాప్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకి ఇదేంది అవుట్దీవ్కా వచ్చేసి రష్యా సైడ్లో ఉంది. తర్వాత ఉక్రెయిన్ సైడ్లో కొన్ని ఏరియాస్ ఉన్నాయి కదా, పోక్రోస్ తర్వాత చాసివియార్ కొన్ని ఇలాంటి ఏరియాస్ ఉన్నాయి. ఇవి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అడుగుతారని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇవి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 14లో కొన్ని ఇంటర్నేషనల్ జాగ్రఫికల్ టర్మ్స్ ఉన్నాయి. ఏంటవి టెహరాన్ వచ్చేసి ఇరాన్లో ఉంటుంది కదా, తర్వాత క్యూ ఎక్కడైతే ఉక్రెయిన్లో ఉంటుంది, తర్వాత నైరోబి వచ్చేసి కెన్యా, సో కెన్యాలో ఉంటుంది. నెక్స్ట్ కాంబోడియా వచ్చేసి ఇది ఫోమ్ పెన్ ఇక్కడ ఉంటుంది, కాంబోడియాలో ఉంటుంది. నెక్స్ట్ ఇజ్రాయెల్కి హెజ్బొల్లాకు సంబంధించిన ఇవే ఉన్నాయి. తర్వాత యుఎస్లో అమెరికా అనౌన్సెస్ బై పార్టీసన్ క్వాడ్ కాజెస్ అంటారు. సో ఇప్పుడు క్వాడ్ మీటింగ్ జరుగుతుంది కదా, సో వాటికి సంబంధించినవి. ఇంకా అవుట్కమ్ వచ్చినప్పుడు ఒకసారి మనం అవుట్కమ్ సంబంధించిన
ఆర్టికల్ అప్పుడు మనం చూసుకోవచ్చు ఏమేమి అంటే అవుట్కమ్స్ ఏమేమి ఉన్నాయి, తర్వాత వాట్ నెక్స్ట్ క్వాడ్ మీటింగ్కి ఏమేమి టార్గెట్స్ ఇచ్చారు. సో అలాంటివి మనం ఇప్పుడు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్కి సంబంధించింది. స్పోర్ట్స్లో కొన్ని అంత ఇవే ఇంపార్టెంట్ ఈవెంట్స్ అయితే ఏం నడవట్లేదు. బంగ్లాదేశ్ ఇండియా టెస్ట్ మ్యాచ్ నడుస్తుంది కదా ఇక అదే. ఇంకా తర్వాత ఇండియా ఇన్ విత్ ఎ ఛాన్స్ ఫర్ హిస్టారిక్ ట్విన్ గోల్స్ అని చెప్పేసి చెస్కి సంబంధించి ఉన్నాయి. మన మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు యూ కెన్ గో త్రూ దట్. ఏదంటే ఈ మధ్య వీళ్ళ ప్లేయర్స్ పేర్లు ఇచ్చేసి వాళ్ళు ఏ స్పోర్ట్స్ ఆడతారు, ఏ గేమ్ ఆడతారు అని చెప్పేసి కాంపిటేటివ్స్లో అడుగుతున్నారు. సో ఇప్పుడు ఇవి కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. సో నెక్స్ట్ క్లాసిఫైడ్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ పేజీలో ఇంపార్టెంట్ ఏమున్నాయి మనకి, న్యూస్ ఇన్ ఫ్రేమ్స్ అనేవి ఏమేమి ఉన్నాయి ఇక్కడ. బ్రెజిల్. సో ఇక్కడ ఏంటంటే బ్రెజిల్లో డ్రాట్ కండిషన్ ఎక్కువగా ఉందని చెప్పేసి అంటున్నారు. ఆ తర్వాత వచ్చేసి క్రిటికల్ క్రైసిస్ అని చెప్పేసి శాండ్ బ్యాంక్స్ ఆఫ్ ది మే మెడీరా రివర్ ఇన్ బ్రెజిల్. సో బ్రెజిల్కి శాండ్ బ్యాంక్స్ ఎలా ఇంతకుముందు అంటే వాటర్ కూడా ఉన్నాయి కదా, ఇప్పుడు డ్రాట్స్ వల్ల ఏమవుతున్నాయి, శాండ్స్ కనిపిస్తున్నాయి, మనకు వాటర్ ఎక్కువ కనిపించట్లేదు కదా. సో ఇది కండిషన్ అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి స్మోక్ ఫ్రమ్ ఏ ఫారెస్ట్ ఫైర్ కవర్స్ ఎల్ పెనెసిలో హిల్ ఇన్ క్యోటో ఇన్ ఈక్వెడార్ క్రియేటింగ్ ఏ థిక్ ఏజ్ అని చెప్పేసి రీసెంట్గా ఈ డ్రాట్ కండిషన్ వల్ల ఏమవుతున్నాయి, ఫారెస్ట్ ఫైర్ అవుతున్నాయి కదా. సో అదంతా మనకి పిక్టోరియల్ గ్రాఫ్లో మనకి పిక్చర్ పరంగా మనకు చూపించారు. నెక్స్ట్ ఏంది ఇది, సౌత్ అమెరికాస్ అన్నస్ హారిబిలిస్. అంటే మన ఇక్కడ ఏంటంటే మనకి సౌత్ అమెరికాలో కొన్ని కంట్రీస్ మెన్షన్ చేశారు. ఇవి ఏంటివి, బ్రెజిల్, పెరు, బొలివియా, ఉరుగ్వే, కొలంబియా, వెనిజులా. సో ఈ కంట్రీస్ మనం జాగ్రఫికల్ పరంగా మనకు మ్యాప్లో సరే ఎక్కడెక్కడ ఉన్నాయి, సో ఆ కంట్రీస్లో ఏమేమి రివర్స్ ఫేమస్ ఉన్నాయి, ఆ తర్వాత మనకి ఏం మైన్స్ ఉన్నాయి, మినరల్స్ ఏమేమి లభిస్తాయి, అవన్నీ ఒకసారి చూసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇంపార్టెంట్ ఏమైనా మెన్షన్ చేశాను. ఆ తర్వాత ఏంటిది, లాలినాకు సంబంధించింది, లానినా ఏంటిది, ఎల్లినో ఏంటిది, లానినా ఎఫెక్ట్ ఏంటిది. సో ఈ లానినా ఎఫెక్ట్ వల్ల వీళ్ళకి ఏమవుతున్నాయి, డ్రాట్ వచ్చేసి ఇలా ఫారెస్ట్ ఫైర్ అవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళకి ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, సమ్మర్ సీజన్ పైగా లాలినా ఎఫెక్ట్. సో ఇలా ఉండడం వల్ల వాళ్ళకి ఫారెస్ట్ ఫైర్ అవ్వడము, తర్వాత నదులు ఎండిపోవడము ఇవి జరుగుతున్నాయి. సో ఇక్కడ ఏంటిది, అలిగేటర్స్ ఆర్ స్టక్ ఇన్ ద మడ్ ఆఫ్ ది డ్రై పాలికామియో రివర్ విచ్ ఈస్ ఫేసింగ్ ఇట్స్ వర్స్ట్ డ్రాట్ ఇన్ ఆల్మోస్ట్ 2 decades ఇన్ బొకోరియన్ ఆన్ ద బార్డర్స్ బిట్వీన్ పెరుగ్వే అండ్ అర్జెంటీనా. సో ఈ బార్డర్ స్టేట్స్ ఏంటిది, అర్జెంటీనా బార్డర్ స్టేట్స్ ఏంటిది, పెరుగ్వే బార్డర్ స్టేట్స్ ఏంటిది, ఇప్పుడు నెక్స్ట్ వెనుజులా బార్డర్ స్టేట్స్ ఏంటిది, కొలంబియా బార్డర్ స్టేట్స్ ఏంటిది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ప్రిలిమ్స్లో కానీ తర్వాత స్టేట్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు, అడిగారు కూడా. సో అందుకే ఇప్పుడు న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు ఒక్కొక్క కంట్రీస్ గురించి మనం ఒక దగ్గర అలా రాసుకుంటే ఎగ్జామ్లో మనకి తొందరగా రివైజ్ చేయడానికి అవకాశం ఈజీగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్. రేపటి హిందూ పేపర్ అనాలిసిస్లో మళ్ళీ రేపు కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ధర్మా ఫౌండేషన్. థ్యాంక్ యూ.